ఇప్పుడు మనం యాదగిరిగుట్ట పోయే దగ్గరలో తోవలో ఉన్నాం, రాగిరి దగ్గర ఆ ఫ్లైఓవర్ దగ్గరనే ఉన్నాము. పక్కన మనకు మల్లన్న గుడి ఉంది. గుడిలో మల్లన్నను కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం మనము. సర్రా గుడిలో విగ్రహం ఎలా ఉంది, మల్లన్న దేవుడు ఎలా ఉందో అన్ని మీకు చూపిస్తాను నేను. మీరు కూడా దేవుని దర్శనం చేసుకోండి. మంచిగా ఉందా మల్లన్న దేవుడు? మనం తెలిసి మల్లన్న దేవుడు అంటే మల్లన్న గుడి పక్కనే మనకు ఎల్లమ్మ గుడి కూడా ఉన్నది. ఎల్లమ్మ వారిని కూడా ఒకసారి దర్శనం చేసుకుందాం. పైన పులి ఉంది కదా, సింహం అది కనబడుతుందా సింహం అలా? సో దేవుని చూపిద్దురా ఎల్లమ్మ తల్లిని. స్టార్ట్ చేసి ఇదే పనులు వచ్చినాం మేము గుట్టకి. యాదగిరిగుట్ట పోవాలి, అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వచ్చినాం. వాళ్ళైతే ఫోన్లోనే బిజీ ఉన్నారు. ఆ రోజు బండి నడిపిస్తున్నా. అప్పుడే ఎడిపోతున్నావు? బండి నడిపిస్తున్నావా? మోరియా పోతావా? సరే సరే. ఇక్కడ వీళ్ళేమో అప్పుడే డ్యాన్స్లు ఆడుతూనే ఉండేళ్ళు. అక్కడ తిప్పు, ఇవి డ్యాన్స్ ఆడుతుండేమో. కట్ చేయి. ఇప్పుడే తినేసినాం, యాదగిరిగుట్ట పోవాలనుకుంటున్నాం. ఇంకా రివర్స్ తీసుకుంటున్నాం. గుడి దగ్గర ఆపినాం, చాలా చల్లగా ఉండే. రివర్స్ మంచి చూడండి. ఇంకో పోతుందా? సరే. చలో పోదాం యాదగిరిగుట్టకి. ఆగిరి బ్రిడ్జ్ పైన అయితే ఉన్నాం. యాదగిరిగుట్టకి అయితే బయలుదేరుతున్నాం ఇప్పుడే. ఇక వచ్చేసే బండి ఎక్కే నువ్వు రా. ఫ్యామిలీతో యాదగిరిగుట్టనా? అంతేనా? కావుతాను. పార్కింగ్ దగ్గరికి వెళ్ళి పార్కింగ్ చేసుకొని తర్వాత దర్శనంకి వెళ్ళాలి. దర్శనం ఉందా లేదా, టైమింగ్ మరి గుడి క్లోజా చూసుకోవాలి. ఇక్కడికి వెళ్ళి మన పార్కింగ్కి ఎగ్జాక్ట్లీ 2 కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడిది ఇక్కడికి వెళ్ళే ఫుల్ అయిపోయినట్టుంది. లైన్ అడుగుతాయి.
తీస్తున్నాం.